నమస్తే, నేను ప్రశాంత్. ఈరోజు ఈడీ విచారణకి విజయ్ దేవరకొండ హాజరయ్యారు. అసలు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది, ఏం చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈరోజు ఈడీ విచారణకి విజయ్ దేవరకొండ గారు హాజరు కావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకని? ఇప్పుడు ఈడీ ఎదుట విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ అంటారు ఆయన్ని. హాజరు కావడం అనేది కొత్త కాదు. ఇంతకుముందు కూడా ఈడీ ఎదుట హాజరయ్యాడు, ఇప్పుడు కూడా హాజరయ్యాడు. కాకపోతే అప్పుడు హాజరైనటువంటి ఇష్యూ వేరు, ఇప్పుడు హాజరైనటువంటి ఇష్యూ వేరు. ఇప్పుడు ఎందుకు హాజరయ్యారు అని అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, సాధారణంగా కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఒక వస్తువుని ప్రమోట్ చేసేటప్పుడు ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారో, ప్రమోటర్స్ ఉంటారో, లేదంటే వాళ్ళు ప్రచారకర్తలుగా ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా బాధ్యులే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. ఒక ప్రోడక్ట్ ఏదన్నా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే సినిమా వాళ్ళు రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేశారు. విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు ఇద్దరు కలిసి ప్రమోట్ చేశారు. ఏదో స్వర్ణ భారత్ సంథింగ్ పేరుతోటి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు భారీగా మోసపోయారు. భారీగా మోసపోయి వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఏం కంప్లైంట్ చేశారు? వీళ్ళిద్దరూ ప్రమోట్ చేశారు, వీళ్ళిద్దరూ అంబాసిడర్లుగా ఉండి ఆ ప్రాజెక్ట్కి ప్రచారం చేశారు, పబ్లిసిటీ చేశారు, ఆ కారణంగా మేము కొన్నాము అని చెప్పి. సో దానికి కూడా వాళ్ళు బాధ్యులే. నోటీసులు కూడా పంపించారు వాళ్ళకి. సో కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్, ఈ మధ్య మహేష్ బాబు గారికి కూడా పంపించారు. ఇది పాన్ మసాలా అడ్వర్టైజ్మెంటు, తర్వాత బెట్టింగ్ యాప్ది, ఇవన్నీ ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. సో కాబట్టి ఈ ప్రమోట్ చేయడానికి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి, లేదంటే వాళ్ళ అంబాసిడర్గా కనుక వాళ్ళు కనుక ప్రచారకర్తలుగా బాధ్యతలు స్వీకరిస్తే ఆ ప్రోడక్ట్ సంబంధించిన నాణ్యతని చూడాలి. ఒకటి, ఏదైతే నిషేధం విధించారో, విధించినటువంటి వాటి మీద ప్రచారం చేయటం మరింత తప్పు. బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఉంది. నిషేధం ఉన్నటువంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేశారు, ప్రచారం చేశారు. ప్రచారకర్తలుగా వీళ్ళు వ్యవహరించారు. ఎవరెవరు? ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రాణా, లక్ష్మి గారు, ఇవన్నీ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రమోట్ చేసి ఇవన్నీ బయట పెట్టింది ఎవరు? నా అన్వేషణి, ఆయన యూట్యూబర్ బయట పెట్టారు. ఆ యూట్యూబర్ రకరకాలుగా చెప్పారు. ఏం చెప్పారు? అసలు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి ఈ యాప్లకి, పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి, మనీ లాండరింగ్ జరుగుతుంది, ఇలా రకరకాల ఆరోపణలు చేశారు. కావాలంటే ఆధారాలు కూడా నేను ఇస్తానని చెప్పాడు అతను. అయితే అతను ఇండియా వస్తే ఖచ్చితంగా పోలీసులు అతన్ని రౌండప్ చేస్తారు. రౌండప్ చేసి ఖచ్చితంగా ఆధారాలు ఏదన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పి అడగడానికి రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆ వీడియోలో చెప్పారు ఆయన. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వీళ్ళు ప్రచారం చేశారు విస్తృతంగా. సెలబ్రిటీస్ కాబట్టి అట్రాక్ట్ అయ్యారు. కొన్ని వందల కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. అవును, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కొన్ని వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, ఆర్థికంగా చితికిపోయి, బతకలేనటువంటి పరిస్థితుల్లో మూకుమ్మడిగా కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అంత ప్రమాదకరమైనటువంటి యాప్ల్ని బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలు ప్రచారకర్తలుగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులకి ఆశపడి ప్రమోట్ చేశారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ అమౌంట్ వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళ ఖాతాల్లోకి? ఇప్పుడు కొన్ని యాప్లను ప్రమోట్ చేశారు. ఆ యాప్ను ప్రమోట్ చేసినందుకు వాళ్ళకైతే అమౌంట్ ఇస్తారుగా, రెమ్యునరేషన్ ఇస్తారుగా. ఈ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు, ఎక్కడ, ఏ ఖాతాలో వేశారు, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకంటే ఒక ఖాతా ఉంటుందిగా వేసిన వాళ్ళకి. ఆన్లైన్ పేమెంటే ఉంటుంది కదా, వైట్ టైం ఉంటుంది కదా, బ్లాక్ అయితే ఇవ్వరు కదా. బ్లాక్ ఇవ్వడానికి కూడా లేదు, ఒకవేళ ఇచ్చినా అది నేరం. సో ఇదంతా అసలు ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అనే దాని మీద ఇప్పుడు ఈడీ విచారిస్తుంది. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? మనీ లాండరింగ్ జరిగింది అనే అనుమానం ఉన్నప్పుడు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నప్పుడే ఈడీ రంగంలో దిగుతుంది. దీనికి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్లని ప్రచారం చేసినందుకు ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి యాజమాన్యం భారీగా వీళ్ళకి అమౌంట్ ఇచ్చింది. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి ఇచ్చింది? పాకిస్తాన్ నుంచి ఇచ్చిందా, చైనా నుంచి ఇచ్చిందా, లేదంటే శ్రీలంక నుంచి ఇచ్చారా, ఇంకో దేశం నుంచి ఇచ్చారా, నైజీరియా నుంచి ఇచ్చారా, లేదంటే దక్షిణాఫ్రికా నుంచి ఇచ్చారా, ఉత్తర కొరియా నుంచి ఇచ్చారా, దక్షిణ కొరియా నుంచి ఇచ్చారా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అమౌంట్ అనేది తేల్చడానికి ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. ఆ క్రమంలో
ప్రకాష్ రాజ్ని విచారించడం జరిగింది, ఇవాళ విజయ్ దేవరకొండని విచారించడం జరిగింది. రేపు ఎల్లుండో రాణాని, ఆ తర్వాత మంచు లక్ష్మిని విచారించేటువంటి అవకాశం ఉంది. సో అంటే విచారించడం వరకేనా, అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందా? ఎందుకంటే మనకు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి అంటున్నారు, విచారిస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా అరెస్ట్ కావట్లేదు. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సో మామూలు పోలీసులు విచారించడం వేరు, ఈడీ రంగంలో దిగి విచారించడం వేరు. పిఎంఏఎల్ చట్టం ప్రకారం ఈడీ ఒకసారి కేసు నమోదు చేసిందంటే ఈ కేసు నుంచి బయటపడడానికి వాళ్ళే మేము నిర్దోషులు అని నిరూపించుకోవాలి. మిగతా దర్యాప్తు సంస్థలకి ఈడీకి చాలా తేడా ఉంది. ఈడీ ఒకసారి టేకప్ చేసిందంటే కేసుని, ఆ కేసు వాళ్ళ మీద ఉన్నట్టే, అది ప్రూవ్ చేసుకోవాల్సిందే. అంత ఈజీగా అయితే పోదు, అంత ఈజీగా ఈడీ వదిలిపెడుతుంది. అది మనీ లాండరింగ్ జరిగిందని అంటే, పైగా చైనా యాప్లు, పాకిస్తాన్ యాప్లు, లేదా నైజీరియా యాప్లు, దక్షిణాఫ్రికా యాప్లు, ఇవన్నీ కూడా నిషేధించబడినటువంటి యాప్లు. ఈ నిషేధించబడినటువంటి యాప్లని ప్రమోట్ చేయడమే పెద్ద నేరం. వాటి తాను ప్రమోట్ చేసినందుకు మళ్ళీ డబ్బులు తీసుకోవటం, విదేశాల నుంచి మనీ లాండరింగ్ జరగటం అనేది ఇంకొక నేరం కింద ఉంటుంది. ఒకవేళ ఆధారాలు ఉంటే, వీళ్ళు ఆధారాలు మరి రెమ్యునరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పక్కాగా చూపించగలిగితే ఓకే, అదర్వైజ్ డెఫినెట్గా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నాన్ రావాలి, నాన్ కూడా తీసుకొస్తారు. ఆయన మీద రెడ్ కార్డ్ నోటీసో లేదంటే లుకౌట్ నోటీస్లో ప్రకటిస్తారు. ప్రకటించేసి అతను కూడా తీసుకొస్తారు. అతను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతనే కదా మొత్తం చెప్పింది, ఎవరెవరికి అసలు ఎవరితో లింకులు ఉన్నాయి, ఈ యాప్లను ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, అసలు యూట్యూబర్స్లో ఎవరెవరు లింక్స్ ఉన్నాయి. పైగా అతను బాంబు పేల్చాడు. ఏ టైంలో పేల్చాడు? పెహల్గాం దాడి జరిగినప్పుడు అవును ఉగ్రవాదులకు సంబంధించిన లింకులు ఉన్నాయి ఈ యాప్లతోటి అని చెప్పి అన్నారు. ఆ ఉగ్రవాదులకు ఫండింగ్ అంతా ఈ యాప్ల ద్వారానే వెళ్తుందని అంటున్నారు. ఇలాంటి యాప్లు మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి అతను అడిగాడు. సో ఇవన్నీ ఒకదానికి లింక్ అప్ అయి ఉన్నాయి. ఈ విచారణలో ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. ఆ యాప్లకు సంబంధించి ఇప్పుడు కోట్లాది రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ యాప్ల ద్వారా భారతదేశానికి సంబంధించి యువత, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క డబ్బు పెద్ద ఎత్తున వెళ్ళింది. లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది. ఈ లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? యాప్ల ద్వారా ఉగ్రవాదులకు వెళ్ళినాయా? ఆ డబ్బే ఇటు వచ్చిందా? ఏది అనేది ఈడీ చెప్పాలి. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండ యాక్చువల్గా అతను మరి ఎందుకో కానీ ఫస్ట్ నుంచి వివాదాస్పదమైనటువంటి నటుడిగానే కనిపిస్తూ ఉన్నారు టాలీవుడ్లో చాలామందికి. సరే, ఆయనకు సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అది వేరు. ఆయన అర్జున్ రెడ్డి సినిమా దగ్గర నుంచి ఇప్పుడు ఆ రోజున విహెచ్ అతను తీసిన సినిమాని పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అప్పటి నుంచి కూడా ఆయన విహెచ్ మీద రివర్స్ కావటం, ఇవన్నీ ప్రతి సినిమా ప్రమోషన్ సందర్భంగానో లేదంటే ప్రెస్ మీట్లోనో ఏదో ఒక రకంగా వివాదాస్పదంగా మాట్లాడటం, మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా లేదంటే ఉన్నా కానీ అతను మాట తీరు అంతేనా అనేటువంటి ఒక టాక్ టాలీవుడ్లో నడుస్తుంది. అసలు రౌడీ స్టార్ ఏంటి? ఎవరన్నా మామూలుగా ఏదో కలెక్షన్ కింగ్ అనో లేకపోతే సూపర్ స్టార్ అనో ఇంకోటి పెట్టుకుంటారు. రౌడీ స్టార్ అనేది పెట్టారు అని అంటే అతని యాటిట్యూడ్ని గమనించి పెట్టారేమో అనేటువంటి చర్చ ఒకటి టాలీవుడ్లో నడుస్తుంది. ఇంతకుముందు లైగర్ సినిమాలో కూడా ఈడీకి సంబంధించినటువంటి విచారణకు హాజరయ్యాడు ఇతను. అంటే ఈయన వెనక ఎవరో పెద్ద టీం ఉంది. ఆ టీము ఆ ఫండింగ్ని ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది టాలీవుడ్లో. లైగర్ సినిమా సందర్భంగా కూడా ఢిల్లీ లిక్కర్కి సంబంధించిన డబ్బు వచ్చింది అనేటువంటి కంప్లైంట్ ఈడీకి వెళ్ళింది. అప్పుడు విచారించారు. సరే, అది మళ్ళీ ప్రూవ్ కాలేదు, లేకపోతే ప్రాథమిక విచారణ దశలోనే అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది. సో ఈడీ పద్మవ్యూహంలో ఆయనైతే ఉన్నారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఆయన వెనక పింక్ బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారనేది ఉంది. ఈ పింక్ బ్యాచ్ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ అమౌంట్, సినిమాలకు సంబంధించిన అమౌంట్ ఇవన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బయటపడుతున్న లిక్కర్ స్కామ్లో సినిమాలు తీశారు కదా ఇక్కడ, అది కూడా ఈడీ పేరుతో, ఈడీ బ్యానర్ అని, బ్యానర్ పేరు కూడా ఈడీ, ఆ బ్యానర్ పేరు కూడా పెట్టి వాళ్ళు తీశారు కదా. సో కాబట్టి అక్కడ లిక్కర్ డబ్బులు కూడా సినిమాల్లోకి వచ్చినాయి. ఈ సినిమాల్లోకి వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎలాంటి హీరోలతోటి వీళ్ళు సినిమాలు తీస్తున్నారు లిక్కర్ డబ్బులతోటి లేదంటే మనీ లాండరింగ్ చేసిన డబ్బులతోటి అనేది ఇప్పుడు ఈడీ తేల్చాలి.
అదే. సో ఈడీలు తెచ్చిన క్రమంలో వీళ్ళు విచారణకు హాజరయ్యారు. ఇది ప్రాథమిక దశలో ఉంది, బట్ పద్మవ్యూహంలో వీళ్ళు ఉన్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఒక విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈడీ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళా ఈ కేసు వెంటాడుతూనే ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.